తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? ఫోర్సైట్స్ టీవీ యాప్ డౌన్లోడ్ ఇట్. Good evening and welcome to Special Drive with me Avinash Jangama on Foresights TV. తబలా విద్వాంసుడు జాకీర్ హుసేన్ కన్నుమూత. రక్తపోటు సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఉన్నటువంటి జాకీర్ శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. తబలా మాస్ట్రోగా ప్రఖ్యాతిగాంచిన జాకీర్ హుసేన్ 1951 సంవత్సరం మార్చి 9వ తేదీన ముంబైలో జన్మించారు. తబలా వాయిద్యకారుడు అల్లా రఖా పెద్ద కుమారుడు. చిన్నప్పటి నుంచే తండ్రి బాటలో నడిచిన ప్రఖ్యాత తబలా విద్వాంసుడు జాకీర్ హుసేన్ కన్నుమూశారు. రక్తపోటు సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఉండగానే ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. తబలా మాస్ట్రోగా ప్రఖ్యాతిగాంచిన జాకీర్ హుసేన్ 1951 మార్చి 9న ముంబైలో జన్మించారు. ప్రముఖ తబలా వాయిద్యకారుడు అల్లా రఖా పెద్ద కుమారుడైన జాకీర్ హుసేన్ చిన్నప్పటి నుంచే తండ్రి బాటలో నడిచారు. ఈ క్రమంలో హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్, జాజ్ ఫ్యూజన్లో నైపుణ్యం సాధించి తనదైన ముద్ర వేశారు. జాకీర్ హుసేన్ 1990లో సంగీత్ నాటక అకాడమీ అవార్డుని, 2009లో గ్రామీ పురస్కారాన్ని అందుకున్నారు. 1988లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2023లో పద్మవిభూషణ్తో కేంద్ర ప్రభుత్వం ఆయన్ని సద్గౌరవంగా గౌరవించింది. జాకీర్ హుసేన్ భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. మొత్తంగా 5 గ్రామీ అవార్డులు గెలుచుకున్న ఆయన ఈ ఏడాది ప్రారంభంలో 66వ గ్రామీ అవార్డులో 3ని కైవసం చేసుకున్నారు. 6 దశాబ్దాల పాటు సాగిన సంగీత ప్రయాణంలో మన దేశంతో పాటు ఎంతో మంది అంతర్జాతీయ కళాకారులతో కలిసి పనిచేశారు జాకీర్. లెజెండరీ తబలా విద్వాంసుడు జాకీర్ హుసేన్ అకాల మరణం పట్ల పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల వేదికగా పోస్టులు పెట్టారు. జాకీర్ హుసేన్ మృతి పట్ల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ కూడా పెట్టారు. జాకీర్ హుసేన్ మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటు అని అన్నారు ఆయన. జాకీర్ హుసేన్ మరణంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. భారతీయ శాస్త్రీయ సంగీతానికి, అంతర్జాతీయ మ్యూజిక్ కు వారధిగా నిలిచిన లెజెండరీ తబలా విద్వాంసుడు అంటూ కొనియాడారు పవన్. జాకీర్ హుసేన్ మరణం తనను తీవ్ర షాక్కు గురిచేసిందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. లెజెండరీ తబలా విద్వాంసుడి మరణం భారత్కే కాదు యావత్ ప్రపంచానికే తీరని లోటన్నారు. ఉస్తాద్ జాకీర్ హుసేన్ మరణం పట్ల బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన సంగీతం ఎప్పటికీ హృదయాల్లో ప్రతిధ్వనిస్తూ ఉంటుందని పేర్కొన్నారు. జాకీర్ హుసేన్ మరణంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సంగీత ప్రపంచంలో ఆయన లేని లోటు భర్తీ చేయలేనిదన్నారు.
జాకీర్ హుస్సేన్ మృతి నిజానికి వాస్తవంగా హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్కే కాకుండా భారతీయ మ్యూజిక్కే కాకుండా ప్రపంచ దేశాల్లో ఆయన తనదైన ముద్ర వేశారు. అలాగే ఎన్నో వేల పర్ఫార్మెన్స్లు ఇచ్చారు ప్రముఖ స్టేజ్ల పైన. జాకీర్ హుస్సేన్ అనుభవించని, జాకీర్ హుస్సేన్ చేయని ఫీట్ లేదని చెప్తా ఉంటుంది సంగీత ప్రపంచం. ఎప్పుడు జాకీర్ హుస్సేన్ తబలా వాయిద్యం చూడడానికి కొన్ని లక్షల మంది వస్తూ ఉంటారు ఆయన ఫీట్స్ చూడటానికి. ఆయన తబలా వాయిస్తుంటే మైమర్చిపోయే వాళ్ళమని చెప్పేటువంటి సంగీత ప్రపంచ ప్రేమికులు కూడా ఎన్నో కోట్ల మంది ఉన్నారు ఈ ప్రపంచవ్యాప్తంగా. వహతాజ్ అంటూ వచ్చేటువంటి ఆ యాడ్లో కూడా జాకీర్ హుస్సేన్ తనదైనటువంటి ప్రత్యేకమైన ముద్రని వేసినటువంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి. జాకీర్ హుస్సేన్ అలా తబలా వాయిస్తూ ఉంటే ఏఆర్ రెహమాన్ ఎన్నోసార్లు తన తన్మయత్వంలో మునిగిపోయానని చెప్పినటువంటి ఘటనలు కూడా ఎన్నో తెలుసు. ఈ ప్రపంచ సంగీతానికే జాకీర్ చాలా పెద్ద అసెట్ అని చాలామంది కళాకారులు ఎప్పుడు చెప్తూ ఉండేవారు. అలాంటి జాకీర్ హుస్సేన్ ఈ రోజున మన మధ్యలో లేకపోవడం అందరికీ బాధాకరం. జాకీర్ హుస్సేన్ మృతి పట్ల 4 సైడ్స్ టీవీ కూడా సంతాపం ప్రకటిస్తూ ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి 4 సైడ్స్ టీవీ.